ఈరోజు నేను నరసింహస్వామిని గురించి కొన్ని క్వశ్చన్స్లో మీ అందరి కోసం మనందరి కోసం మన కోసం కొన్ని క్వశ్చన్స్ నరసింహస్వామిని గురించి అడగబోతున్నాను. గురుగారు, చాలామందికి డౌట్ వస్తుంది, అంతటా ఇంతటా భగవంతుడు ఉన్నాడు కదా అని కృష్ణ భగవద్గీతలో చెప్పాడు. నన్ను నీటితో తడపజాలదు, అగ్నిలో దహించజాలదు, నేను కంటికి కనిపించుటూ నేను సూక్ష్మంగా అంతటా నేను నిమగ్నమై ఉన్నానని భగవద్గీతలో చెప్పాడు. అది కరెక్టే, తప్పే అనుకోలే, కరెక్టే. కానీ కొంతమంది మనుషుల కంటే అందరి లోపల ఆయన ఉన్నప్పుడు కొంతమంది చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, కొంతమంది మంచి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, కొంతమంది మంచోడు ఎందుకున్నాడు, చెడ్డోడు ఎందుకున్నాడు అని చాలామంది ప్రపంచ విషయాలకి చాలా డౌట్గా ఉండేవి అనమాట. దీన్ని నువ్వు ఎలా దాని ఆడియన్స్ చెప్పగలుగుతావు, నరసింహస్వామి బాణీలు ఎలా చెప్పగలుగుతాడు అనేది ఉంటే అందరు మంచోళ్ళే ఉంచాలి కదా. ఎందుకంటే జంతువులు తీసుకో, ఒకటి సింహం, ఒకటి మంచి జింక సాధు ఉంది, దాన్ని తింటుంది ఇంకో సింహం. ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఏంటి? మనుషులందరిని ఒకే రకంగా సృష్టించాడు, ఒకే రకంగా కాళ్ళు చేతులు అన్నీ ఒకే రకంగా ఉన్న మనిషికి ఇలాంటి గుణగణాలు వేరువేరుగా ఎందుకు పెట్టాడు? వాటి వలన మనుషులు ఒక మనిషి తప్పు వలన ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏంటి ఇది అంటే పరమాత్మ స్వరూపం అందరి లోపటే అందరికి సమానంగానే ఉంది, ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. అయినప్పటికీ కూడా ఈ గుణగణాలు ఎందుకు మారుతున్నాయి? అందరు ఒకడు దుర్మార్గంగా ఎందుకుంటుండు, ఒకడు మంచిగా ఎందుకుంటుండు, ఒకడు ఏడుస్తున్నాడు ఎందుకు, ఒకడు హ్యాపీనెస్ ఉంటుండు ఎందుకు? మరి అందరిలోని సమానంగా ఉన్నాడు అందరు భగవాన్ స్వరూపులే అయినప్పటికీ కూడా ఈ వ్యత్యాసాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది సరిగ్గా మంచి క్వశ్చన్స్ వేశారు మాస్టర్స్. ఆ మాస్టర్లకు తెలిసినప్పుడు కూడా ప్రజలకు తెలియటానికి ఈ క్వశ్చన్స్ వేయటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే పరమాత్మ అంశము ఉన్నది లోపట, కానీ పరమాత్మకు ఆధారం చేసుకొని ఈ సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది, స్థూల శరీరము సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంకు మనసు బుద్ధి చిత్తం అహంకారము దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఆత్మ ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకే విధంగా లేకపోవటం కారణం ఏంటంటే ఈ మనసే కారణం అన్నట్టు. మనసు కారణం. ఈ మనసుకు అన్ని మలినాలు పట్టుకొని కోరికలు రాగ ద్వేషాలు ఇవన్నీ మనసుకు పట్టుకొని ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఆచరిస్తున్నారు. ఒకటి దుఃఖపడుతుందంటే వాడు చేసే ఒక పనుల వల్ల, వాడు చేసే రజోగుణం తమో గుణం వల్ల వాడు బాధపడుతున్నాడు. ఒకటి సత్వగుణం నుండి దాన ధర్మాలు ఇవన్నీ చేయటం వల్ల వాడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నాడు. ఇంకా డీప్గా వెళ్ళి అదే ఆ మనసుని ఇంకా వాడు ఫిల్టర్ పట్టి ప్రశాంతంగా సత్వగుణంలో ఉండి ఇంకా లోపటిగా అడవిలో పోయి ప్రశాంతంగా ఉన్నటువంటి వానికి ఆత్మ ఏదైతే సుఖం ఉందో ఆ సుఖాన్ని అనుభవించి వాడు నిశ్చలంగా ఉంటున్నాడు. ఇక్కడ వ్యత్యాసాలు జరగటం కేవలం ఏంటంటే పరమాత్మలో వ్యత్యాసాలు లేవు, మనసులోనే వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక మనసును ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవచ్చు, కాకపోతే సరి అవుతుంది. ఇక్కడ మనసును మార్చుకునే పద్ధతి కూడా మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర పోతే అనుసరిస్తే ఆ మనసును ఎలా మార్చుకుంటామో దాన్ని బట్టి గురుగారు చెప్పింది ప్రకారం నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేలాగా మా భాషలో కొంచెం విడిమిడి గణాల్లో మేము చెప్పగలిగేది ఏంటంటే, ఒక మనిషిలో కామకోరిక ఉంది, కానీ కామకోరిక ఉండాలా? ఎందుకనంటే ప్రపంచం ఉత్పత్తి అవ్వాలి కాబట్టి. ఆ కోరిక నీ భార్య దగ్గర నీకు లిమిట్గా వాడగలిగితే అది కరెక్ట్ అయిన కోరిక, ధర్మమైన కోరిక. అదే ఎక్స్ట్రా వెళ్ళి ఆ కామం కోరిక వేరే దాని మీద ఉపయోగించినప్పుడు అదే అధర్మమైన కోరిక అనే సత్యాన్ని గురుగారు చెబుతున్నాడు. ఇప్పుడు అదే ఒక చిన్న సిలిండర్ గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ను మనం వండుకొని ఆహారం తినడానికి కోసం ఆ గ్యాస్ ఉపయోగించుకుంటే ధర్మబద్ధమైన కోరిక. ఆ గ్యాస్ ఇంకోటి మీద వేసేసి తగలబెట్టేస్తే అధర్మమైన కోరిక అని అంటున్నాడు. అంటే ఈ అన్నిట్లో నా గురుగారు చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడు ఏమి నిర్ణయించినా ఏమి సృష్టించినా దానికి అర్థం పరమాత్మ ఉంది, దాన్ని వాడేదాన్ని పట్టే విషయం మనకు తెలుస్తుంది అనే సత్యాన్ని నాకు అర్థమైంది గురుగారు. ఎందుకంటే ప్రతిదీ కూడా అన్నిట్లో భగవంతుడు ఏది తప్పుగా సృష్టించడు, అన్ని కరెక్ట్ అని సృష్టిస్తాడు. కానీ దాన్ని మితంగా ఏది మనం వాడగలిగితే అది మానవత్వం, అతిమించి వాడగలిగితే అది రాక్షసత్వం అనే సత్యాన్ని గురుగారు చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది. అట్లా ఈ లెక్కలు ఏంటంటే రెండు మన దగ్గరే ఉన్నాయి, రెండు విషయాలు
అది నువ్వు చూస్ చేసుకోవాలి. అంటే ఈ లెక్కలు చూస్తుంటే గురుగారు భగవంతుడు మనకి ఏం చేశాడంటే మంచి చెడులు చూస్ చేసుకుంటునే కెపాసిటీ ఒక మనిషిగా మనకి ఇచ్చాడు అనే సత్యాన్ని ఆ స్టీరింగ్ పవర్ మన చేతికి ఇచ్చాడు. అది నిర్ణయించుకునే దాన్ని బట్టే ఉంటుంది తప్ప. అందుకనే నా మిత్రుల చూస్తున్న నా ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా మీరు చేస్తున్న ఏ పనిలోనా కావచ్చు ఒక మంచి మార్గాన్ని, మంచి ఆలోచనల్ని, మంచి అయిన ఒక మంచి భావనని, ఒక మంచినే నిర్ణయించుకొని దాన్ని షూట్ చేసుకొని ఆ మార్గంలో మీరు వెళ్తే ఆ మంచి అనేది స్టార్టింగ్ కొంచెం కష్టతరంగా ఉండొచ్చేమో కానీ పోయిన పోంగ అది అద్భుతమైన రిజల్ట్ మీకు ఇస్తుంది. చెడు మార్గం ఏంటంటే చూసినప్పుడు ఆకర్షణంగా ఆనందంగా ఉండొచ్చేమో కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలన్నీ మీకు దుఃఖకరంగా ఉంటాయని చెప్పి ఈ గురువుగారి సందర్భం చెప్పడం జరుగుతుంది. ఈ కేసు కొట్టేయడం జరుగుతుంది. ఓకే, అంటే